తులాభారం 10వ భాగం. 9వ భాగంలో కళావతి సాగర్ని గుర్తుపడుతుంది. కానీ మనోరమకి చెప్పదు. మనోరమ మీద పెళ్లి గురించి ఒత్తిడి తెస్తాడు. మనోరమ సంవత్సరం ఆగమంటుంది. కథ కొనసాగుతుంది. మర్నాడు మనోరమతో ఇంటికొచ్చాడు. ఎందుకో మనోరమకి ఇబ్బందిగా అనిపించింది. ఏమైనా మాట వరుస కందేమో, అలా వచ్చేశాడేమిటి అనిపించింది. వీళ్ళొచ్చేసరికి కళావతి, భాను ఇంట్లోనే ఉన్నారు. నిజంగా అతను వస్తాడని కళావతి అనుకోలేదు. మొదట తెల్లబోయింది. కానీ ఇది మంచికే అనిపించింది. భాను కొద్ది క్షణాలు అలాగే నిలబడిపోయాడు. తెరలా ఒక అతీతమైన భావం అతన్ని ఉక్కిరిబిక్కిరి చేసి వచ్చినంత వేగంగా వెళ్ళిపోయింది. మనోరమకి ఎందుకో మొహమాటంగా అనిపించింది. తను తీసుకొచ్చింది అనుకుంటారేమోనని వస్తూనే ముందు తను చూపులు భాను మీద నిలిచాయి. సరిగ్గా అప్పుడే ఇటు తిరిగిన భాను కళ్ళు వాల్చి మనోరమనే చూస్తున్నాడు. అంతవరకు ఏదో సందేహంతో ఊగిసలాడిన మనోరమకి ఆ క్షణంలో అతనేమిటో తెలిసిపోయినట్టు అనిపించింది. గబగబా లోపలికి వెళ్ళిపోయింది. మనోరమ మంచినీళ్ళిచ్చేసి కాఫీ పెట్టే నెపంతో వంటగదిలోనే ఉండిపోయింది. బెదురు లేకుండా దర్జాగా కూర్చున్న సాగర్ని చూసి కళావతి తెల్లబోయింది. భాను తన గదిలోనే ఉన్నాడు. కళావతి సాగర్తో మాట్లాడుతోంది. ఊరడిగితే మార్చి చెప్పాడు. కుటుంబ వివరాలు మార్చి చెప్పాడు. కంగారుని మనసులో బంధించి పైకి ధైర్యాన్ని నటించసాగాడు. కళావతి చాలా కష్టమేనని గ్రహించేశాడు. మీకు పెళ్ళైందా? అదిరిపడ్డాడు ఆ మాటలకి. సరిగ్గా అప్పుడే మనోరమ కాఫీ కప్పుల్లో పోస్తోంది. కళావతి ఆ మాట అడుగుతుందని అనుకోలేదు. తనే అందంగా రమంటే ఎంత ఇష్టమో అందంగా చెప్పాలనుకున్నాడు. మొదట లేదు అన్నట్టు తలూపి లేదు అన్నాడు. తన కంఠస్వరంలో బలం లేదని తనే గ్రహించేశాడు సాగర్. ఇది కళావతి దృష్టిని దాటిపోలేదు. మనోరమకు అనుభవములు ముడిపడ్డాయి. అతనెందుకో భయపడుతున్నాడని గ్రహించింది. మిమ్మల్ని చేసుకోబోయే అమ్మాయి చాలా అదృష్టవంతురాలవుతుంది. మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది మీరు ఈనాటి కుర్రాళ్ళు కాదని. నాకు పల్లెటూళ్ళంటే చాలా ఇష్టం. ఆ కొబ్బరి తోటలు, మామిడి చెట్లు, పిల్ల కాలువలు, ఆ ప్రశాంతత, హాయి ఈ బస్తీలకి ఎక్కడుందండి? ఏదో ఉరుకులు పరుగుల జీవితాలే. బొంబాయిలా తయారవడానికి ఈ జంట నగరాలకి ఇంకో 5 ఏళ్ళు చాలనిపిస్తోంది. ఎక్కడ చూసినా ఫ్లాట్సే. చూశారా? ఆఖరికి కాజీపేటలో కలిసిపోతుందన్న ఆశ్చర్యపోనక్కర్లేదు. అవునండి, అవునవును. అతనికి చెమటలు పోస్తున్నాయి. కర్చీఫ్తో నుదురు 2-3 సార్లు అద్దుకున్నాడు. చింటూ, ఫ్యాన్ నెంబర్ పెంచు అని. మీ ఆఫీసు విశేషాలేమిటి? ఇంక్రిమెంట్లు అవి బాగా ఉంటాయా? మా మను చెప్పింది అందరూ కలిసిమెలిసి ఉంటారని. అవునండి, అందరూ కలిసిమెలిసి ఉంటారు. కాఫీ గబగబా తాగేశాడు. ఇంకా నాకు సెలవిప్పించండి. చటుక్కున లేచి నిలబడ్డాడు. అప్పుడప్పుడు వస్తూ ఉండండి అంది కళావతి కూడా లేచి నిలబడుతూ. తప్పకుండానండి అని బ్రతుకుజీవుడా అనుకుంటూ బయటపడ్డాడు. అతని ప్రవర్తన కంగారుగా అనిపించింది మనోరమకి. ఎందుకో అర్థం కాలేదు. అత్తయ్యతో మాట్లాడడానికి అందరూ ఇష్టపడతారు, అతనేమిటి? సాగర్ వెళ్ళాక చింటూ నవ్వాడు. పెళ్ళయిందా అంటే భయపడ్డాడేమిటి? ఇంకా పెళ్ళెలా చేసుకుంటాడో, పెళ్ళానికి కూడా భయపడతాడేమో అంటూ. ఇంటికెళ్ళిన సాగర్కి మతి లేదు. కళావతి వల్ల సాధ్యపడుతుందనుకున్న పని అస్సలు అవదు అనుకున్నాడు. అన్నం తినబుద్ధి కాలేదు. రమతో జరిగిందంతా చెప్పేసి క్షమించేయమంటే? అవును, రమ చాలా నెమ్మది, జాలిగుండే. కానీ రమ పెళ్లి మాటలు, మగవాళ్ల విషయాలకి వచ్చేసరికి చాలా ధైర్యంగా మాట్లాడుతుంది. ఎంతైనా తనతోనే పెళ్లి కుదిరింది. పెళ్లి కూతురుగా ముస్తాబైంది. అంత అయ్యాక ఆ సంగతి తెలుసున్నవాడెవడు రమని పెళ్లి చేసుకోడు. పీటల వరకు వచ్చిన పెళ్లి ఎందుకు ఆగిపోయిందా అని 90 అనుమానాలు లేవదీస్తారు. వాళ్ళకి తెలియకపోతే తను తెలియచెప్తాడు. అంతేకాని రమను వదులుకోడు. రమ అయితేనే తన జీవితం సాఫీగా జరుగుతుంది. అంతే, రమని అస్సలు వదులుకోకూడదు అని గట్టి నిశ్చయానికి వచ్చేశాడు. సాగర్ వెళ్ళిపోయాక పైకి అందరూ బాగానే మాట్లాడుకుంటున్నా ఆ ముగ్గురి మనసుల్లో మబ్బు తెర కమ్మేసింది. ముగ్గురికి కూడా ఇది అని కారణం తెలియదు. ఆ మాటల్లో రోజు ఉండే హెచ్చరిక లేదు. చింటూ మాత్రం మామూలుగా ఉన్నాడు. ముగ్గురిలోకి తెల్లారేసరికి తేరుకున్నది కళావతే. తేరుకున్నప్పటి నుండి మనోరమని శ్రద్ధగా గమనించసాగింది. కానీ మనోరమ కళావతికి అర్థం కాలేదు. సాగర్ విషయంలో మను అభిప్రాయం ఏమిటో తెలిస్తేనే శివంని రప్పించి ఆ బాధ్యత శివంకి అప్పజెప్పాలనుకుంటోంది. నిజంగానే మను ఇష్టపడితే ఓ పట్టాన శివం అంగీకరించడని ఆవిడికి తెలుసు. ఏమిటి పరిస్థితి ఇలా వచ్చింది అని మదనపడసాగింది. ఇదే సాగర్ జాగాలో మరో కుర్రాడైతే మను ఇష్టపడితే
ఆ కుర్రాడు నిజంగా మంచివాడైతే హోదా తక్కువైనా తను సర్ది చెప్పేది. కానీ ఈ కుర్రాడు సాగర్ అయిపోయాడు అని మదనపడసాగింది. మనోరమ అప్పుడప్పుడు భానుని గమనించసాగింది. అతను మామూలుగా ఉన్నాడు. అతనిలో హెచ్చరిక లేదు, కోపం లేదు. అతన్ని అర్థం చేసుకోవడం కష్టమైంది. ఉన్నట్టుండి కళావతి మనోరమని అడిగింది ఎవరూ లేనప్పుడు, మనో, సాగర్ ఎలాంటివాడు, మంచివాడేనా అని. ఏమో అత్తయ్య, నేనెవరిని లోతుగా అర్థం చేసుకోలేను. ఏమలా అడుగుతున్నావు? ఏం లేదు. ఇంతవరకు నేనందరినీ అర్థం చేసుకోగలను అనుకునేదాన్ని. కానీ నా అంచనాలకి సవాలుగా ఇతన్ని అర్థం చేసుకోలేకపోయాను. పోనీ అతని గురించి మనకెందుకు, అసలు అతను అలా వచ్చేస్తాడని నేను అనుకోలేదు. వస్తే ఏమిటి, నేను రమ్మంటేనే వచ్చాడు. చాలా నెమ్మదిలాగే ఉన్నాడు అంది. మనోరమ మనసులోనే నవ్వుకుంది. 4 రోజులైనా మనోరమతో మాట్లాడడానికి సాగర్కి కుదరలేదు. ఒకరోజు కుదిరిన పటిష్టమైన మాటలు దొరక్క ఎక్కడ అబాసు పాలవుతానో అని ఈ రాత్రి ఇంటి దగ్గర బాగా రిహార్సల్స్ చేసుకుని అడిగే మాటని మర్నాటికి వాయిదా వేసుకున్నాడు. ఉత్తరమైనా రాయకుండా మర్నాటి ఉదయమే శివం వచ్చేశాడు. అతన్ని చూసి అందరూ తెల్లబోయారు. భాను పలకరింపుగా నవ్వాడు. అన్నయ్య, ఉత్తరమైనా రాయలేదు అంది దగ్గరకొస్తూ. నేనే వస్తున్నాగా, ఇంకుత్తరం ఎందుకు అన్నాడు చెల్లెలితో. చెల్లెల్లో వచ్చిన మార్పుకు ఆశ్చర్యపోతూ. రమముఖంలో అతనికి వింత తేజస్సు కనబడుతోంది. నువ్వు కల్లో కనిపించి గొడవ చేసుంటావు, ఉత్తరం రాయడానికి వ్యవధి ఎక్కడుంటుంది నవ్వుతూ అని. ఏమిటయ్యా, నిజంగానే హఠాత్తుగా వచ్చావు? ఉత్తరం రాస్తే భాను స్టేషన్కి వచ్చేవాడు కదా. అమ్మ నాన్న అంత కులాసానా? కళావతి పలకరించింది. అనుకోకుండా బయలుదేరాలే అత్తయ్య, ఓ మంచి సంబంధం ఉంది, నీ సలహా కూడా తీసుకుందామని వెంటనే బయలుదేరాను. ఇలా కూర్చో అత్తయ్య. రమా, నువ్వు కూడా వినాలి అన్నాడు శివం. అతని ముఖం చాలా సంతోషంగా ఉంది ఇన్నాళ్లకి. ఏ ఊరు కూర్చుంటూ అడిగింది కళావతి. మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను కాఫీ తెస్తాను అంది రమ వెళ్ళబోతూ. రమ, ఈరోజు సెలవు పెట్టేయి శివం అన్నాడు. వాళ్ళది ఏలూరు. అబ్బాయి ఈ ఊళ్ళో ఉద్యోగం చేస్తున్నాడు. డిగ్రీ తప్పనిసరి, ఉద్యోగం అది వాళ్ళ ఇష్టం అన్నారు. అబ్బాయికి 4,000 జీతం, ప్రైవేట్ ఉద్యోగమే. ఏలూరులో ఒక వాటా వస్తుంది. ఇక్కడ ఆయన చెల్లెలు ఉందట. కుర్రాడికి నచ్చితే తనకు అభ్యంతరం లేదన్నాడు. నాన్న ఈరోజు మంచిది కాదు, రేపు వెళ్ళమన్నాడు. ఇది సంగతి అన్నీ వివరంగా చెప్పాడు శివం. బాగుంది, కంపెనీ ఉద్యోగాలని బాధపడక్కర్లేదు. ఈవేళ రేపు గవర్నమెంట్ ఉద్యోగాలు మాత్రం ఏం గ్యారంటీ ఉంటున్నాయి అంది. ఇవన్నీ వంటగదిలో ఉన్న మనోరమకి, గదిలో ఉన్న భానుకి వినబడుతూనే ఉన్నాయి. అయితే నువ్వు వెళ్ళిపోతావా చింటూ అన్నాడు రమతో. చింటూ మనసు దిగులుతో నిండిపోయింది. రమ నవ్వింది. మరేం చెయ్యను, అత్తయ్య ఉండమంటే ఉంటాను అంది. కాఫీ తీసుకొచ్చి అన్నగారికి కళావతికి ఇచ్చింది. భానుకి చింటూ చేత పంపించింది. తను కూడా కాఫీ కప్పుతో అన్నగారి పక్కన కూర్చుంటూ, ఈరోజు ఎందుకు సెలవన్నయ్యా, కావాలంటే రేపు పెడతాను అంది. ఏం సెలవు దొరకదా అని. పోనీలే, రేపు కానీ వాళ్ళ దగ్గరికి ఎలాగూ వెళ్ళను, వాళ్ళెప్పుడు చూడ్డానికి వస్తానంటారో అన్నాడు. మళ్ళీ కళావతితో అన్నాడు. నీ మేలు ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేమత్తయ్యా, రాయిని తీసుకొచ్చి రత్నంగా మలిచావు అంటూ రమ తల నిమురుతూ ఆప్యాయత నిండిన స్వరంతో అన్నాడు మళ్ళీ. ఇది ఇంతటిదవుతుందని మేము కల్లో కూడా ఊహించలేదు. ఇప్పటికీ ఒక్కొక్కసారి నమ్మలేకపోతున్నాను అన్నాడు. తనకి ఏమీ రాకపోతే కదా, ప్రయత్నం లేక అలా మరుగున ఉండిపోయింది. ప్రతి మనిషిలోనూ ఏదో ఒక కళ ఉండకపోదు. మనం ప్రయత్నిస్తే మరుగున ఉన్న ఆ కళ బయటపడుతుంది అంతే అంది. మనోరమ గబగబా తయారైపోయింది. భాను స్కూటర్ తీస్తుంటే వచ్చింది. అతను మనోరమ రావడం గమనించాడో లేదో ఇటు తిరగలేదు. చూడండి మెల్లగా అంది. స్టాండ్ తీస్తున్న భాను ఇటు తిరిగాడు. లేత గులాబీ రంగు చీరలో అరవిచ్చిన మొగ్గలా ఉంది. ఏమిటి అన్నట్టు చూశాడు. మీకు ఇబ్బంది ఏం లేకపోతే ఈ పూటకి నన్ను డ్రాప్ చేయగలరా అంది మెల్లగా. భాను నిజంగా తెల్లబోయాడు. బందులు జరుగుతున్నప్పుడే తనని ఎప్పుడూ అడగలేదు. అన్నగారితో మాట్లాడడం వల్ల లేట్ అయిందేమో అనుకున్నాడు. సరే అన్నాడు ఏ భావం లేకుండా. మనోరమ గబగబా లోపలికెళ్ళి బ్యాగ్ తీసుకుని వచ్చింది. వీళ్ళిద్దరూ స్కూటర్ మీద వెళ్ళడం కళావతి కానీ శివం కానీ చూడలేదు. ప్రజెంటేషన్ తీసుకోవాలి, కొంచెం మీరు హెల్ప్ చేయాలి మెల్లగా అంది. అప్పుడే షాపులు తెరవరు, నేను చెప్పాల్సింది కొద్దిగా తల తిప్పుతూ అన్నాడు. ఎదర చూసి నడపండి, పోనీ 10 నిమిషాలు వినాయకుడి గుళ్ళో కాలక్షేపం చేద్దాం. సారీ, గుడికి నేను రాను వెంటనే అన్నాడు. కొన్ని షాపులు తెరుస్తారుగా, ఏది ఉంటే అదే కొందాం అంది. అతను స్కూటర్ ఆపి తాళం వేశాడు. ఇద్దరూ ఓ షాపులోకి వచ్చారు. అప్పుడే ఆ షాపు తెరిచారు. పూజా కార్యక్రమం ఇంకా కాలేదు. ఏం కొనాలి అన్నాడు 2 చేతులు ప్యాంటు జేబులో దూర్చుకుంటూ.
మనోరమ తలెత్తింది. అతను కళ్ళు వాల్చి తననే చూస్తున్నాడు. పాకే బొమ్మ కావాలి. అన్ని బొమ్మల్లోకి నాకు అమాయకంగా కనపడేది ఆ బొమ్మే. చిన్నపిల్లలకా? బర్త్డేనా? కాదు, పెద్దవాళ్లకే. అంత అమాయకత్వం పనికిరాదని చెప్పడానికి ధైర్యం లేక ఆ బొమ్మ ద్వారా చెప్పాలని అతను కనుబొమ్మలు ముడిచి చూశాడు. మా అన్నయ్య ఎందుకొచ్చాడో తెలుసా? అతను మాట్లాడలేదు. చూపులు మెల్లగా రమ నుండి మళ్లించుకున్నాడు. నాకు సంబంధం చూడ్డానికి వచ్చాడు. ఏదైనా సలహా చెప్తారని తీసుకొచ్చాను. నేనా? నవ్వాడు. నేనేం చెప్తానో? ఇబ్బందిగా కదిలాడు. అభిమానం ఉంటే చెప్పగలరు. అతన్నే చూస్తూ అంది. ఇది ఎవరికి వారు ఆలోచించుకొని తీసుకోవలసిన నిర్ణయం. నేను నిర్ణయం ఎప్పుడో తీసేసుకున్నాను. మీరే నాకు పూర్తిగా అర్థం కావటం లేదు. తలొంచుకుంది. నేనా? అతని గుండెలు చిత్రంగా కొట్టుకున్నాయి. మీరే. నాకు ఇక్కడి నుండి వెళ్ళాలని లేదు. మీకు ఇష్టమైతే ఇక్కడే ఉండిపోవాలనుంది. ఉండమంటారో వెళ్ళిపోమ్మంటారో మీరే చెప్పండి. రమా? మెల్లగా, చాలా మెల్లగా పిలిచాడు. అంతకన్నా మెల్లగా చూసింది. అతని కళ్ళల్లో ఆశ్చర్యమో, ఆనందమో, సందేహమో ఇవన్నీ కలిసో ఆ చూపులు చిత్రంగా, గమ్మత్తుగా అనిపించాయి మనోరమకి. అన్నయ్య ఇంత హఠాత్తుగా వస్తాడని నేను అనుకోలేదు. మీరు పూర్తిగా నాకు అర్థం కాక సాహసం చేయలేకపోయాను. ఇక్కడ ఇంకా ఆలస్యం అయ్యేలా ఉంది. పాకే బొమ్మ కావాలన్నావుగా? సాయంత్రం నా డబ్బులతో తీసుకొచ్చి ఇస్తాలే అనేసి స్కూటర్ దగ్గరికి నడవసాగాడు. మనోరమ తెల్లబోయింది. తప్పనిసరిగా అతన్ని అనుసరించింది. నేను ఆఫీస్కి వెళ్ళటం లేదు అంది అతను స్టాండ్ తీస్తుంటే. సరే అన్నాడు. ఇంటికి నేను వెళ్ళగలను, మీరు వెళ్ళిపోండి. మనోరమ కళ్ళల్లో ఎందుకో గిర్రున నీళ్లు తిరిగాయి. ఆడపిల్లని, అయిందున బుర్ర తక్కువ దాన్ని ఇలా రోడ్డు మీద వదిలేసి నా దారిన నేను వెళ్ళిపోయేంత మనసు లేనివాణ్ణి కాను. ముందు బండెక్కు. మనసు చోట వత్తి పలికాడు. అప్పుడు అతన్ని చూసింది. పెదాలు బిగించి అలాగే నిలబడ్డాడు. పెదాలు బిగించిన ఆ చిరునవ్వు కళ్ళల్లో మెరుస్తోంది. వాళ్ళు షాపులు అద్దెకు తీసుకున్నది 4 డబ్బులు సంపాదించి పెళ్ళాం బిడ్డల్ని పోషించుకోవడానికి, మనిద్దరిని చూడ్డానికి కాదు. చూడు అందరు ఎలా చూస్తున్నారో. ఉలిక్కిపడి వెనక్కి చూసింది. షాపులు తెరుస్తూ, అద్దాలు దులుపుతూ దారిన వెళ్లేవారు ఆగి ఇటే చూస్తున్నారు. చప్పున అతని వెనకాల కూర్చుంది. గట్టిగా పట్టుకో. మీరు ముందుండగా నాకేం భయం లేదు అని క్షణం ఆగి నిజంగా హడలుగొట్టేశారు అంది. ఆ విషయంలో నేను నీ తర్వాతే. ఈ మాటలు చెప్పడానికే నడిరొడ్డే కనబడిందా నీకు? మరేం చెయ్యను. మీరు మంచిన తలెత్తరు. అన్నయ్య వాళ్ళని తీసుకొచ్చేస్తాడేమోనన్న భయం. హాయిగా ఊపిరి పీల్చుకుంటూ అంది. అతను హోటల్కి తీసుకెళ్లాడు. 2 కాఫీలకు ఆర్డర్ ఇచ్చాడు. ఇప్పుడు చెప్పు, నీ సమస్య ఏమిటి? అతని కళ్ళల్లో దాగని కులాసా ఉంది. ఈ మధ్య 4 రోజులుగా అర్థం కాని అశాంతితో లోలోపలే బాధపడుతున్నాడు. ఈ పూట శివం రాకతో మనసుని గట్టిపరచుకోవడానికి చాలా కష్టపడ్డాడు. ఏముంది, తీరిపోయిందిగా సమస్య. సాయంత్రం మీరు బొమ్మ తీసుకొస్తాననటంతో నవ్వింది. ఆ రోజు నీతో చెప్పాక నీకు ఇష్టం లేదనుకున్నాను. టేబుల్ మీద వేళ్లతో రాస్తూ అన్నాడు. ఇంత క్రితం షాపు దగ్గర వదిలేసి వచ్చినట్టే కొంతవరకు చెప్పింది చేశారు. కొద్ది రోజులు మీరు నిజంగా అర్థం కాలేదు. ఇదిగో ఇలా చెప్పడానికి ఇంత అవస్థ పడాల్సి వచ్చింది. నేను ధైర్యం చేయకపోయి ఉంటే మీరు బుర్రొంచుకొని ఆఫీస్కి వెళ్ళిపోయేవారు. అప్పుడు నేనేమవుతాననుకున్నారు? కొంచెం నిష్ఠూరంగా అంది. సారీ, నేను ఒకసారి ఘోరంగా దెబ్బతిన్నవాణ్ణి. ఇంకా దేన్ని తట్టుకునే శక్తి నాలో లేదు. అందుకే చొరవ తీసుకోలేకపోయాను మెల్లగా అన్నాడు. నాకు తెలుసు. ఎలా? అతను తలెత్తుతూ అడిగాడు. వచ్చిన కొత్తల్లోనే ఆ రోజు మీరు చిరాకు పడిన రోజున అత్తయ్య చెప్పింది. మిమ్మల్ని నేను అర్థం చేసుకున్నాను. కానీ మీ విరక్తి పోగొట్టాలని ఉన్నా నాకు ధైర్యం చాలలేదు. థ్యాంక్స్ మనో. ప్రేమ, అనురాగం, ఆరాధన నిండిన స్వరంతో అంటూ మెల్లగా చేయి టేబుల్ మీద జరిపి మనోరమ చేతిని మృదువుగా నొక్కి వదిలాడు. మనోరమ ఒళ్ళు జల్లుమంది. ఇంటికొచ్చిన మనోరమ కొద్దిసేపు అలాగే ఆగిపోయి మెల్లగా లోనికి అడుగు పెట్టింది. మనోరమ ఇంటికి వచ్చేయడం చూసి ఏం వచ్చేశావు? శివం అడిగాడు. సెలవు పెట్టొచ్చేశాను అంది చెప్పులు విడుస్తూ. మరి ఎందుకంత హడావిడిగా వెళ్ళావు? కళావతి అడిగింది. మనోరమ మాట్లాడలేదు. కళావతి మీద గౌరవం రెట్టింపైంది ఆ క్షణంలో. నిజంగా ఈ ప్రపంచంలో ఇంత మంచివాళ్లుంటారా అని ఆశ్చర్యం కలిగింది. అన్నగారు కళావతి మాట్లాడుకుంటుంటే మనోరమ తను ఎలా చెప్పాలో, ఎవరికి చెప్పాలా అని ఆలోచిస్తోంది. ఒకేసారి అన్నగారికి చెప్తే బాగుంటుందనిపించింది. మళ్ళీ అత్తయ్యకు చెప్తేనే బాగుంటుందనిపించింది. శివం మర్నాడు పెళ్లివారింటికి వెళ్ళడానికి కళావతిని కూడా రమ్మని అడుగుతున్నాడు. కళావతి సరే అంది.
అంత తల తిరిగిపోయిన కొడుకు ఈ మధ్య దారిలో పడుతున్నాడని గ్రహించే ఉంటుంది. మరో దెబ్బ తగిలితే ఆ మనిషి తట్టుకోవడం అదెంత కష్టమో కూడా ఆమెకి తెలియంది కాదు. కానీ ఆమెకి స్వార్థం లేదు. ఆమె ఆశాజీవే కానీ అత్యాశ లేదు. మనోరమకి ఇష్టం ఉంటుందో లేదో తను నోరు విడిచి అడిగితే వాళ్ళు కాదనరు. కానీ తనకి అది ఇష్టం లేదు. నిజంగా మను ఇక్కడికి తను తీసుకురాకపోయి ఉంటే, కొడుకు ఇష్టపడతాడని తెలుసుంటే స్వయంగా అడిగేది. అత్తయ్య, నిన్నొక సహాయం అడగాలని. పుస్తకం చదువుకుంటున్న కళావతి తలెత్తి చూసింది. తన మంచం దగ్గరగా తలొంచుకుని నిలబడిన మనోరమను చూసి, ఏమిటి మనో అంది. చేతిలోని పుస్తకం పక్కన పెడుతూ, కూర్చో అంది. మళ్ళీ తను పక్కకు జరుగుతూ, శివం పడుకున్నాడు. మనోరమ కూర్చుంది. ఏమిటలా ఉన్నావు అంది పరీక్షగా చూస్తూ. అదే అన్నయ్య ఏదో సంబంధం అంటున్నాడుగా, అది నాకిష్టం లేదు మెల్లగా అంది. చూడకుండానే ఇష్టం లేదు అనేస్తున్నావేమిటి అంది రమని చాలా పరీక్షగా చూస్తూ. రమ దృష్టి సాగర్ మీద ఉందనుకుంది. నిజంగా కనుక మను అదే అంటే అసలు విషయం చెప్పేయడం మంచిదనుకుంది. ఇష్టమే లేనప్పుడు అన్నయ్య వెళ్ళడం, వాళ్ళు రావడం, ఇవన్నీ ఎందుకు? నీ మనసులో ఎవరైనా ఉన్నారా? అలాగే చూస్తూ అడిగింది. దుప్పటి డిజైన్ని వేళ్లతో రాస్తూ మౌనంగా ఉండిపోయింది. చెప్పు మనో, చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? అవునన్నట్లు తలాడించింది. నాకు కొంచెం అనుమానం వచ్చింది. ఎవరు? సాగర్ కదూ? సాగర్ కన్నా ఇప్పుడు అన్నయ్య చెప్పిన సంబంధం అన్ని విధాలా బాగుంది మను. తొందరపడకు, చాలా నిదానంగా ఆలోచించాలి. ఇది 100 ఏళ్ల సమస్య. అవును, అదే ఆలోచించాను. ఏం, నేను ఇక్కడ ఉండటం నీకు ఇష్టం లేదా? పిచ్చి పిల్ల ఆప్యాయంగా తలనిమిరింది. ఎంత ఇష్టమైతే మాత్రం ఎన్నాళ్ళు అట్టే పెట్టుకుంటాను? ఎప్పటికైనా పెళ్ళై ఒక ఇంటికి వెళ్ళవలసిన దానివే కదా. పెళ్ళై ఇక్కడ ఉండకూడదా? తప్పు, అలా అనకూడదు అనబోయిన కళావతి ఆగిపోయింది. ఆగి తననే చూస్తున్న మనోరమ కళ్ళలోకి చూసింది. అవునత్తయ్య, నేను ఇక్కడే ఉండిపోవడానికి మంచి మార్గం ఆలోచించాను. నేను నీ కోడల్ని కావాలనుకుంటున్నాను. అవ్యక్తమైన ఆనందం ఆవిడ మనసులో కెరటంలా లేచిన మాట నిజమే. కానీ కొద్ది క్షణాలే. తను ఏదో చేసిందన్న కృతజ్ఞతతో ఇలా చేయడం తనకి ఇష్టం ఉండదు అనుకుని, మను, పెళ్ళైతే ఎంత దూరమని? నువ్వెప్పుడు రావాలంటే అప్పుడు రావచ్చు. నేనొస్తాను. నువ్వు నాకేం దూరం అవ్వవు. ఇన్నాళ్ళు అలవాటైపోయింది కదా, కొన్నాళ్ళు బెంగగా అనిపిస్తుంది. ఏం, నేను నీకు నచ్చలేదా అత్తయ్యా? ఈ నిర్ణయం అసలు ఎందుకు తీసుకున్నావో చెప్పు ముందు. అసలు నువ్వు సాగర్నే ఇష్టపడుతున్నావు అనుకున్నాను. ఎందుకో నాకు ఆ అబ్బాయి అంతగా నచ్చలేదు. అతనెవరో నీకు ముందే తెలుసు కనుక. తనకేసి తెల్లబోయి చూస్తున్న కళావతితో అంది. నేను ఆఫీస్ అని బయటికెళ్ళి తిరిగి వచ్చినప్పుడు విన్నాను. నువ్వు ఇష్టపడితే నేనే చెప్పాలనుకున్నాను. ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. అన్నయ్య అన్నీ మాట్లాడి అంత దూరం నుండి వచ్చింది ఎందుకు? నీకు మంచి సంబంధం చెయ్యాలని. నువ్వు చిన్నపిల్లవి. అత్తయ్య నాకు ఇంత సహాయం చేసింది అన్న ఆపేక్ష నీకు ఉండడం సహజమే. కానీ ఏ పని చేసినా ప్రతిఫలం ఆశించకుండా చెయ్యాలి. దానిలో ఉన్న తృప్తి మరెందులోనూ ఉండదు. అలా ఆశిస్తే అది స్వార్థమే అవుతుంది మనో. నేను ప్రతిఫలం ఆశించలేదు. సాటి స్త్రీగా నిన్ను తీసుకొచ్చాను. నువ్వు ఇంకో మాట అడగొచ్చు, అందరికీ అలా చేస్తావా అని. మాట సహాయం ఇంత చేస్తాను. మీ నాన్న నన్ను స్వంత చెల్లెలిలా చూసుకున్నాడు. ఆ గౌరవంతో నేను నిన్ను నా దగ్గర అట్టే పెట్టుకున్నాను. నేను ధైర్యం చేసి తీసుకొచ్చినందుకు మాట దక్కించావు. నువ్వు నిండు 100 ఏళ్ళు హాయిగా ఉండాలి. నువ్వు నాకు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి జీవితాంతం రుణపడి ఉండాలనుకోవడం నాకు నచ్చదు. నేను సహించను కూడా. చాలా ఖచ్చితంగా అంది. సరే, నీ మాటే వింటాను. అన్నయ్యని వెళ్ళిపోమ్మను. ఏం, నేను ఇలాగే ఉండిపోతాను కాబట్టి? మనో, అవును, మాటలు చేతకాని దానికి మాటలు నేర్పావు. చదువు సంధ్య నేర్పించావు. ఎలా బ్రతకాలో నేర్పావు. ఆలోచించటం నేర్పావు. అసలు నాకు ఆలోచించడం ఎందుకు నేర్పావు? మను, నువ్వు మలిచిన బొమ్మ. కానీ ఈ బొమ్మలోని మనసు ఏ ఒక్క విషయంలోనూ నువ్వు చెప్పినట్టు విననంటోంది. అత్తయ్య, సాగర్ ఎవరో తెలిసాక నా మనసు మార్చుకున్నాను అనుకుంటున్నావేమో. బయట ప్రపంచంతో ఏమాత్రం సంబంధం లేకుండా పెరిగిన నాకు సాగర్ నన్ను ప్రేమిస్తున్నాను అనేసరికి తెల్లబోయాను. మొదట నా నీడనే భరించలేనట్టుండే బావంటే నిజంగా భయం వేసేది. మరి అతనిలో నా మీద ఉండే కోపం ఎప్పుడు పోయిందో నాకే తెలియదు. ఈ మనిషిని మార్చి నీకు ప్రశాంతత కలగచెయ్యాలని అనుకున్న మాట నిజమే. కానీ అప్పట్లో నా పరిస్థితికి ఉండడానికి చోటిస్తే ఇల్లంతా ఆక్రమించుకున్నట్లవుతుందేమో అనిపించింది. కానీ కొద్ది రోజులకి బావలో మార్పు కనిపించింది. సాగర్ నేను లేంది బ్రతకలేననేవాడు. 2 రోజులు నా మనసు ఊగిసలాడిన మాట నిజమే. నాలో నేనే సంఘర్షణకి లోనయ్యాను.
నేను ఇష్టపడుతున్న వ్యక్తి ఒకరు, నన్ను ఇష్టపడుతున్న వ్యక్తి వేరొకరు. కానీ కొద్ది రోజుల్లోనే బావలో చాలా మార్పు వచ్చింది. నేనంటే ఇష్టం ఉందో లేదో మాత్రం తెలుసుకోలేకపోయాను. బావ అంటే ఎందుకు ఇష్టం కలిగింది అంటూ మళ్ళీ నన్ను నిలదీయకు. ఒక మనిషిని బాగు చేయడంలో ఉండే తృప్తి ఎంత మహత్తరమైందో నిన్ను చూసి నేర్చుకున్నాను. మనసు అంధకారమైపోయి కొట్టుమిట్టాడుతున్న వ్యక్తికి మంచి మనసున్న మనిషి చెయ్యందిస్తే మాటల కందని ఆనందంతో ఒడ్డున చేరి ఎలా ఉక్కిరిబిక్కిరవుతాడో నిన్ను చూసి నేర్చుకున్నాను. మగవాడిలో 2 మంచి గుణాలుంటే చాలు ఆడది సుఖపడటానికి. ఇటు తల్లిదండ్రుల్ని అటు కట్టుకున్న భార్యని సమంగా గౌరవించి ప్రేమించే గుణం చాలామంది మగవాళ్లల్లో ఉండదు. తల్లిని గౌరవిస్తే భార్యని నిర్లక్ష్యం చేస్తారు. భార్య కొంగు పట్టుకుని తిరిగేవాడు తల్లిని పట్టించుకోడు. మీ అబ్బాయి ఈ కోవకి చెందినవాడు కాదని నేను గ్రహించేశాను. అందుకే నాకు అతనంటే ఇష్టం. పైట కొంగుని వేలికి తిప్పుతూ ఉండిపోయింది. మనోరమ మాట్లాడుతున్నంతసేపు ఆశ్చర్యంగా ఉండిపోయింది కళావతి. ఈ పిల్ల ఇన్ని ఎప్పుడు గ్రహించింది అని విస్తుపోతోంది. నిజంగా భాను మెంటాలిటీ ఇదే, చాలా చక్కగా గ్రహించింది అనుకుంది. ఇది ఒక్క మను నిర్ణయంతో సబబు కాదనిపించింది. వాళ్ళు ఇంతవరకు ఈ విషయం కదపకపోవడానికి కూడా కారణం తనకి తెలియదు. ముఖ్యంగా తను ముందు భాను విషయం కనుక్కోవాలి. భాను ఊ అంటే తనకు అభ్యంతరమా? పాలెం వెళ్ళి అన్నయ్యని అడగమన్నా అడిగొస్తుంది. నిజంగా భాను అంగీకరిస్తే చాలా అదృష్టవంతుడే అవుతాడు అనుకుంది. భాను సంగతి నీకు చెప్పాను కదా, మను భానుని అడగని, అలాగే శివం అభిప్రాయం కూడా అడగని. వాళ్ళేం చేసినా ఏ నిర్ణయం తీసుకున్నా నీ మంచి కోరే, నీ సుఖం కోరేనని మాత్రం అర్థం చేసుకో. మనోరమని చూడగానే ప్రాణం లేచొచ్చినట్టుగా చూశాడు సాగర్. హమ్మయ్య, వచ్చేసావా? నిన్న రాలేదేం? ఈవేళ వస్తావో రావో అనుకున్నాను అన్నాడు. పెడీమని చాచి లెంపకాయ కొట్టాలనిపించింది. ఎలా నిగ్రహించుకుందో ఆమెకే తెలీదు. రమా, ఈరోజు నువ్వు అసలు విషయం చెప్పెయ్యాలి అన్నాడు. అసలు విషయమా? అర్థం కానట్టు చూసింది. అదే నేనెప్పుడు అడిగినా దాటేస్తూ వస్తున్నావు. ఈరోజు ఒప్పుకోను. పట్టుగా ఎలా సంభాషణ మొదలు పెట్టాలో అర్థం కావటం లేదు. సరైన మాటలు దొరకటం లేదు. నేనేం దాటేశానో? జీవితంలో మరెక్కడా ఇలాంటి ఎత్తులు వేయకుండా బుద్ధి చెప్పాలనుకుంది. ఏం తెలియనట్టు మాట్లాడకు. ఎప్పుడు పెళ్లి మాట ఎత్తినా సంవత్సరం గడువు అంటావు. అలా అంటూ 6 నెలలు దాటేశావు. మనం ఒక అంగీకారానికి వస్తే నువ్వు ఎన్నాళ్ళు ఆగమన్నా సంతోషంగా ఆగుతాను. పెళ్ళి, ఆ మాట అతని నోటి వెంట వింటుంటే కంపరం పుట్టసాగింది. అతనికి బుద్ధి చెప్పాలంటే సహనం పట్టక తప్పదు అనుకుంది. అవును మరి, నా ఇబ్బందులు నాకున్నాయి కదా అంది. ఇబ్బందులా? అంటే డబ్బు గురించేగా. నువ్వేం వర్రీ అవ్వకు. కట్నం నాకు ఇష్టం లేదు గొప్పగా అన్నాడు. ఎందుకో ఓరగా చూసింది. తర్వాత చెప్తాను, మంచి కారణమే. కానీ నా సంగతి వింటే మీరు ఇలా మాట్లాడరు, అసలు నా ముఖమే చూడరు దిగులుగా అంది. ఏ కారణమైనా నాకు అనవసరం. నీ గురించి నాకు నువ్వు పరిచయం అయినప్పటి నుండే లెక్క. అంతకుముందు నాకు అనవసరం అన్నాడు. అతను ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాడు. రమని తను గుర్తుపట్టానని, చేసిన తప్పుని సరిదిద్దుకుందామనుకున్నానని చెప్పాలా, లేక గుర్తించలేనట్టే నటించి కట్నం లేకుండా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని ఆదర్శం వెలగబెట్టాలా? సమయాన్ని బట్టి మార్చడానికి అనువుగా మాట్లాడుతున్నాడు. నాకు పీటల వరకు వచ్చిన పెళ్ళి ఆగిపోయిందోసారి అంది. సాగర్ గుండె జల్లుమంది. మెల్లగా తేరుకున్నాడు. కాలం కలిసి రానప్పుడు ఒక్కోసారి అలాగే అవుతుంది రమా. నేను ఒకసారి ఫెయిల్ అయ్యాను పెళ్లిలో. ఇద్దరిది ఒకే కేసు. మనిద్దరం పెళ్లి చేసుకుంటే ఇద్దరు అవమానం పాలయ్యాం కాబట్టి ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటాము రమా. ఇది వేరే వారితో అయితే అర్థం చేసుకోరు కదా. కోపాలు వచ్చినప్పుడు వాళ్ళేదో గొప్ప వ్యక్తులైనట్లు దెప్పి పొడుస్తారు. ఇంకా సందేహించకు రమా. అతనికి ధైర్యం వచ్చేసింది. తను బాగానే మాట్లాడాడు. తనెవరో తెలిసినా కూడా సర్దేసే విధంగా మాట్లాడాడు. పర్వాలేదు, తనకి తెలివితేటలున్నాయి. నిజంగానా? మళ్ళీ నన్ను ఆ విషయం దెప్పరుగా. నీ మీదొట్టు చెయ్యెత్తబోయాడు. అంత మాట ఎందుకులేండి వారించింది. మీరు మా వాళ్లతో మాట్లాడండి. మీ అత్తయ్యతోనా? అలాగే. అత్తయ్యతో కాదు, మా అన్నయ్య నిన్ననే వచ్చాడు. మిమ్మల్ని పరిచయం చేస్తానని చెప్పాను. అదిరిపడ్డాడు ఆ మాటకి. గుండెల్లో దడ ప్రారంభమైంది. అన్నయ్యే ఆఫీస్కి వస్తానన్నాడు. అలాంటి విషయాలు ఆఫీస్లో బాగుండవని నేనే వద్దన్నాను. మిమ్మల్ని తీసుకొస్తానని చెప్పాను. సెలవు పెట్టేయండి. అతని గొంతు తడారిపోయింది. ఇప్పుడా? కీచుగారిచాడు. నెమ్మది, అందరూ వింటారు. మళ్ళీ మా అన్నయ్య రాత్రి బండికి వెళ్ళిపోతాడు. అతనిలో ఐస్లో నిలబడినట్లుగా ఉంది. అలాంటి పరిస్థితి వస్తుందని అతను అనుకోలేదు. మీ ప్రేమ కబుర్ల వరకే అన్నమాట. కనుబొమ్మలు ముడుస్తూ అంది. అది కాదు రమా,
మీ అత్తయ్యనే చెప్పమను నీతో మాట్లాడినట్లు. పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలి, అందుకని నువ్వే చెప్పేయి, సరేనా? నీకు కోపం వచ్చిందా? 2 చేతులు ప్యాంటు జేబుల్లో దూర్చుకున్నా షేక్ అవుతున్నాడు. నిజంగా చెప్పనా? నిజంగా. మళ్ళీ పెళ్ళికి తెరలొచ్చి అప్పట్లా చేశారంటే మాత్రం మా అన్నయ్య మంచివాడు కాదు. సున్నంలోకి ఎముక లేకుండా చితక తన్నేస్తాడు. అప్పుడంటే అనుభవం లేనివాడు. ఇప్పుడు వాడు కూడా తెలివి నేర్చుకున్నాడు. ఈసారి అలా చేశారంటే మీ కాళ్ళు చేతులే కాదు, మీ నాన్న కాళ్ళు చేతులు కూడా విరిచి మూట కట్టి మురిక్కాలువలో పడేస్తాడు. మరి ఆలోచించుకో ఆనంద్ సాగర్. బటన్ నొక్కితే కదిలే బొమ్మలా ఉలిక్కిపడ్డాడు. అంతెత్తున అదిరిపడ్డాడు సాగర్. మనోరమ కేసి పిచ్చి చూపులు చూశాడు. మొదట్లో పరిచయం అయినప్పటి హుందాతనం, కులాసా ఇప్పుడు మచ్చుకైనా లేవా మనిషిలో? మాట్లాడాలంటే నోరు పెగల్లేదు సరికదా. అక్కడి నుండి కదలాలంటే కాళ్ళు భూస్థాపితం అయిపోయినట్లు అడుగు కదపలేకపోయాడు. అర్థమైందనుకుంటాను. మళ్ళీ మమ్మల్ని మోసం చేద్దామనుకున్నావు కదూ? నువ్వు ఊహించిన వెర్రివాళ్ళెవరూ లేరిక్కడ. మగాడిని కదా, నాకేమిటి, అడగ్గానే తొలంచుకుని 3 ముళ్ళు వేయించేసుకుంటుంది అనుకున్నావు. నిన్ను మొదటిసారే మా అత్తయ్య గుర్తుపట్టింది. ఆ అత్తయ్య నీడలో నేను ఇంత దాన్నయ్యాను. నువ్వు కల్లో కూడా మర్చిపోకు. అలా మర్చిపోయిన మరుక్షణం నువ్వు వదిలి పారిపోయి వచ్చిన నీ పెళ్ళాంకి ఒక్క టెలిగ్రామ్ ఇస్తే చాలు, 4 బాయ్ ఫ్రెండ్స్తో వచ్చి లాక్కుపోతుంది. బీ కేర్ఫుల్ అనేసి వెళ్ళిపోయింది. తూలి పడిపోకుండా, మనసు చెదిరి పిచ్చివాడవకుండా ఎలా ఇంటికొచ్చాడో అతనికే తెలీదు. భానుప్రకాష్ మనోరమల పెళ్లి వైభవంగా జరిగిపోయింది. కళావతి వివాహం ఇక్కడే జరగాలని పట్టుబట్టడంతో లచ్చప్ప, భూదేవి అభ్యంతరం చెప్పలేదు సరికదా. సంతోషంగా ఒప్పుకున్నారు. తోడబుట్టిన వాళ్లే అయినా మనోరమకి పట్టిన అదృష్టాన్ని అక్కగారులు అందరూ ఈర్ష్య చెందారు. రుసరుసలాడుతూ వచ్చారు. తల్లిదండ్రుల్ని, శివంని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. పెద్దల్లుడు మాత్రం మొత్తానికి సాధించావే రమా, అదృష్టం అంటే నీదే అన్నాడు ఎటువంటి కల్మషం లేకుండా. మనోరమ నిండుగా నవ్వింది. రమ పెళ్లి పనులు నేనే చెయ్యాలంటూ జోగమ్మ గారు వచ్చింది. ఆవిడ అభిమానం తెలిసిన వాడైన శివం సంతోషంగా తీసుకొచ్చాడు. భాను ఆఫీస్లో వాళ్ళు, మనోరమ ఆఫీస్ వాళ్ళు, కళావతి స్నేహితులు, ముఖ్యంగా మహిళా మండలి వాళ్లతో ఆ పెళ్లి హాలు నిండిపోయి కళకళలాడింది. పెళ్లి వైభవంగా జరిగిపోయింది. అందరూ ప్రజెంటేషన్స్ ఇస్తూ అభినందిస్తున్నారు. అందరి చదివింపులు అయినాయి. అనుకునేంతలో ఒక వ్యక్తి మెల్లగా నడుచుకుంటూ వచ్చాడు. అతను సాగర్, ఆనంద్ సాగర్. మనిషి నీరసంగా అలసిపోయినట్టుగా ఉన్నా ఆ కళ్ళల్లో నిర్మలత్వం ఉంది. కల్మషం లేని చిరునవ్వు ఆ పెదాల మధ్య ఉంది. మనోరమ మాటలతో, రోషంతో, అవమానంతో, ఒక రకమైన కసితో, ఇంకో రకంగా మనోరమ ఎదుట నిలబడలేక మతి చెలించిన వాడిలా వెంటనే ఊరు వెళ్ళిపోయాడు. వారం రోజులు పిచ్చిగా తిరిగాడు. తర్వాత బాగా ఆలోచించాడు. తను మనిషిగా బ్రతకాలి. గొప్ప వ్యక్తిలా కాకపోయినా మామూలు మనిషిలా అయినా బ్రతకాలి. తనకు అభిప్రాయం, వ్యక్తిత్వం లేకపోవడం వల్లే తను ఎవరికీ కాకుండా పోయాడు. డబ్బు తీసుకున్న తండ్రి తన గురించి ఆలోచించలేదు. కట్టుకున్న భార్యకి తను అక్కర్లేదు. తను ఎవరికీ అక్కర్లేదు. ఇదంతా తనకో పద్ధతి అంటూ లేకపోవడం వల్లే జరిగింది అనుకున్నాడు. వెంటనే బయలుదేరొచ్చేశాడు. ఆఫీస్లో మనోరమ పెళ్లి శుభలేఖ చూశాడు. భానుకి ఉంగరం, మనోరమకి జత గాజులు కొని పెళ్లికి బయలుదేరొచ్చాడు. ఓ చివర కుర్చీలో కూర్చుని పెళ్లిని సంతోషంగా చూశాడు. మనోరమ సిగ్గుల మొగ్గలా కూర్చుంది. ఆనాడు పెళ్లి కూతురిలా ముస్తాబాయి. అది అబాసు పాలవడంతో ఎంత నరకం అనుభవించి ఉంటుందో ఇప్పుడు అంత ఆనందంగా ఉంది. నిండు మనసుతో మనసులోనే దీవించాడు. అందరికన్నా ఆఖర్న బయలుదేరాడు. మనోరమ సాగర్ని చూసి అమితంగా ఆశ్చర్యపోయింది. సారీ రమ, నిన్ను చాలా బాధ పెట్టాను. మీ దంపతులు నిండు నూరేళ్లు హాయిగా ఉండాలని మనఃపూర్తిగా కోరుకుంటూ భానుకి షేక్ హ్యాండ్ ఇచ్చి రమకి ప్రజెంటేషన్ అందించాడు. ఆ విషయం మర్చిపోండి. మీరు రావడం నాకెంతో ఆనందంగా ఉంది. చాలా సంతోషంగా అంది. నాకు కూడా. కొద్దిగా తల వంచి రమని చూసి మళ్ళీ సాగర్ కేసి తిరుగుతూ అన్నాడు భాను. సాగర్ హాయిగా నవ్వాడు. రమ అన్న చిన్న మాటకే కళావతి తనే స్వయంగా ఆ గదిని అలంకరించింది. ఆ ఇంటికి దీపంగా, కొడుకు జీవితంలో ఆశాజ్యోతిలా అడుగుపెట్టిన మనోరమ అంటే ఎనలేని అభిమానంతో పాటు ఆ సహనానికి గౌరవభావం కూడా కలిగింది. 3000 ఖరీదుగల ఎర్రంచు తెల్లని గద్వాల్ చీర తెప్పించింది. ప్రత్యేకంగా ముత్యాల సెట్టు కొంది. కోడల్ని తనే అలంకరించింది. ఇదిగో చూడు మను, నీ పని అంతా భానుని కంటికి రెప్పలా కాపాడడమే. మా వాడికి ఏమాత్రం చిరాకు తెప్పించినా నేను ఊరుకోను. నేనేం చేస్తాలని కొట్టి పారేయకు.
వాడికి చిరాకు తెప్పించావంటే ఈ ఊరు నుండే వెళ్ళిపోతాను. అత్తగారు అంటూ నాకు నువ్వేం కొత్తగా సేవలు చేయక్కర్లేదు అంటూ దోసిట్లోకి మనోరమ ముఖాన్ని తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. నీ జీవితం మాటేమో గాని మా జీవితాల్లో కోటి కాంతుల్ని నింపావు మను. నేనిది కల్లో కూడా ఊహించలేదంటే నమ్ము అంటూ కోడల్ని గదిలోకి పంపి తలుపులు మూసింది. అంతవరకు మారిన మహిళలా ఉన్న మనోరమ సిగ్గుల మొగ్గే అయింది. తననే ఆరాధనగా చూస్తున్న భాను దగ్గరికి అడుగులు అడుగేసుకుంటూ మెల్లగా వెళ్ళింది. అతని కాళ్ళకి నమస్కరించబోతున్న మనోరమని మధ్యలోనే లేవనెత్తాడు భాను. ఆ రోజులు పోయాయి. ఆ చోటు గుండెల మీద వరకు పాకింది. అయినా స్టేజీలెక్కి వరకట్నాల గురించి ఉపన్యాసాలు రాసిచ్చే అమ్మాయి ఇలా నేను నమ్మను. దీంట్లో ఏదో తిరకాసుంది. ఈ రోజు గురించి మాత్రం ఎవరికి ఉపన్యాసం రాసివ్వముకేం నవ్వు దాచుకుంటూ అన్నాడు. పోండి అంటూ అతని గుండెల్లో గువ్వలా ఒదిగిపోయింది. తన గుండెల మీద తలాంచి నిశ్చింతగా ఉన్న మనోరమ జుట్టుని ప్రేమగా నిమిరాడు. ఒకానొకప్పుడు తనకి అన్నీ తెలుసునని, ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా వైవాహిక జీవితాన్ని పంచరంగుల్లో ఊహించేసుకుని గాలిలోనే మేడలు కట్టేసి ఆ గాలి మేడలు పట్టులేక కూలిపోయేసరికి పిచ్చివాడైన భాను తనకి పెళ్ళైపోతే చాలు, లేకపోతే ఏదో అపరాధం అవమానంగా భావించి పెళ్లి కుదిరేసరికి నమ్మలేనంత సంతోషంతో ఉక్కిరి బిక్కిరై తీరా ఆ పెళ్లి ఆగిపోయేసరికి తలక్రిందులైపోయి జీవితమే వ్యర్థమనుకొని అజ్ఞానంతో కుమిలిపోయి తర్వాత భగవంతుడు ప్రసాదించిన ఈ జీవితాన్ని ఎంత అందంగా మలుచుకోవచ్చో తెలుసుకున్న మనోరమ సుడి గాలిలో చిక్కుకున్నామని భ్రమపడి చివరికి దంపతులైన ఆ అపురూపమైన జంటని కొంటెగా చూస్తున్న చందమామని కిటికీలోంచి దూసుకొస్తున్న గాలితెమ్మర కన్నెర చేస్తూ దోసిళ్ల నిండా మల్లెపూల సౌరభాన్ని ఆ నవ దంపతుల మీద చల్లుతూ ఆ దంపతులకి అంతరాయం కలిగించడం ఇష్టం లేక మెల్లమెల్లగా అక్కడి నుండి తప్పుకుంది. సమాప్తం. తులాభారం నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.